వీటిని ప్రారంభించుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఘనమైనటువంటి దేవ, శక్తి కలిగినటువంటి దేవ, పరిశుద్ధమైనటువంటి దేవ, మాట పని మారని దేవ, ఘనమైనటువంటి దేవ, నీ స్తోత్రములను చెల్లిస్తూ నీకు కృతజ్ఞత చెల్లిస్తూ నేను ఆరాధిస్తూ పూజిస్తున్నాను. ప్రభా, మీరే ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, మాట్లాడు శక్తి నాకు బలమైన మాకు జ్ఞానమైన ఉపయోగిస్తున్నాను. పర్వతంలో తెలియకపోయినా వాటిలో తత్తరిలను నా కృపలను విడిచిపెట్టి సమాధాన సమాధానం నేను ప్రతిపక్షాన్ని సాధించాను. కాబట్టి అపారమైన దయచేత మీరు కేవలం ఉన్నటువంటి వారిని దుమ్ముతో దొరికిన సమానమైనటువంటి వారిని అయినప్పటికీ మీరు జగలను పొలను కాపాడడం చేస్తున్నారు. ప్రభా, మీ నామం బట్టి మాకు శాంతి, సంతోషం, సమాధానం, ఆనందం మీ నామం మీరు మాకు ఆశీర్వాదాలు అనుగ్రహించినారు. ప్రభా, నీ నామం బట్టి మాకు రక్షణ అనుగ్రహించిన, స్వస్థత అనుగ్రహించిన, మేలు చేసిన, ఎంతో ధైర్యంగా చేసిన ప్రభా, నేను అంతరించిన కొన్నాను. మీ ప్రజలుగా స్వీకరించినారు. అందుకే ఎంతో తెలుస్తూ నేను స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రభా, ఈ సమయంలో ఎంతో ప్రార్థనలో ఈ రీతిగా ఆరాధన చేరాలని చేరుకుంటున్నాను. ప్రభా, మీరు మాతో కూడా ఉండండి, మా బ్రతం మాట్లాడండి, మీ సరి దయచేసి చిత్ర కార్యక్రమాన్ని లయం చేయండి, మీ ఆత్మ సంచారం అందించండి. ప్రభా, మరి నీకు చెందాల్సినటువంటి సాధారణ మాత్రం చదివేసి వాడు ప్రభా, నలుమూల నుండి సేవ లేదు, పంప లేకుండా మనుషులకు తీసుకుని వచ్చి మీరే పని పంపని పెట్టుకుంటారు. మీరు లేవనెత్తండి, మీ నామం పెద్ద అందరూ మరి చేరావడానికి కూడా సాయం చేయండి. ప్రభా, పాటలు ఆరాధన బలవంతమైన వల్ల మేము జరిగించు ఈ సేవలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని పెట్టుకుంటున్నాం. భోజన సావాసం ఆశీర్వదించవచ్చు. ప్రభా, నూతన ఆత్మల గ్రామాలకు కూడా సాయం చేయండి. చిత్ర కార్యక్రమాలకి లయం చేయండి. నాకు కూడా మీరు శక్తిని తీసుకుని వస్తూ సరస్వతి కూడా ఆశీర్వించమని చుట్టుపక్కల గ్రామంలో జరుగుతున్న కచేరీలో ఇబ్బందులు లేకుండా సమస్తం మీకు మహిమకరంగా జరిగించమని పెట్టుకుంటూ మీ హస్తాలను నాకు చెప్పుకుంటూ ప్రభావ మీరు లేకుండా ఏం చేయలేమని అనుకుంటున్నాం. ప్రభావ, సార్వత్రికంగా ఉన్న ఎప్పుడో సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ మరి అక్కడ జరుగుతున్న సేవకి ప్రపంచవ్యాప్తంగా మీ బిడ్డలందరూ నేను చేరి ఆరాధిస్తుండగా వారితో పాటు మేము కూడా చేరి ఆరాధన చేయడానికి సాయం పెట్టుకున్నాను. ప్రభావ, మీ శక్తిని నమ్ముకొని మీ బలం చేత మేము ఈ పని అంతా జరగడానికి సాయం చేయండి. ప్రజాపరమైన విషయాలు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, తనకి జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ, అందరికీ మీరు మీ వాక్యాన్ని అనుసరించండి, నేను ఆరాధించడానికి సహాయపడతాను. మీకు ఇదంతా మేము ఆచరిస్తూ చేసుకుని వారి నామం ప్రకటిస్తూ ప్రార్థించుకుంటున్నాము. సంఖ్య 82 స్తోత్రంతో మాట్లాడారు.
వాటి సంఖ్య 71. హల్లెలూయా, యేసు ప్రభు. యేసు ప్రభు ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు జనుల నేలున్. హల్లెలూయా, హల్లెలూయా.
పాట సంఖ్య 236. స్తోత్రించి కీర్తించదం. పాట సంఖ్య 235 అండి. స్తోత్రించి కీర్తించము ఘనపరచుము. పరుగే
కాలమందును కొనుకాడు మాకువ పిల్లలకు ఏ కాలమందున కొనుకాడు మక్కువ పిల్లలకు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము
ఆరాధన కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యంలో ఉండి ఆరాధన కొరకై వచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం ఆరాధన కొరకై యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు నేను ఒక వచనం మీరు ఒక వచనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంటాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? రెండవ వచనం, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మెత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నల్లగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందెను. 7వ వచనం, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అనేదుట గొర్రెపిల్లయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటం లేదు. అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూసును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తన కలిగిన వేదనను చూసి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పెంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల సొమ్ము విభాగించుకును. ఎలా అనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేవారిలో ఎంచబడెను. అనేకుల పాపములను భరించును. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల తండ్రి, దయగల ప్రభావం స్తోత్రములు సమయంలో స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం. మేమందరం కూడా పాట ద్వారా నేను మయపరచడానికి మీరు సహాయపడుతున్నందుకు స్తోత్రములు ప్రభా. మరి ఆరాధించుటకు మాకు సహాయం చేయండి. మీ ఆత్మ మా మీద నిండుగా ఉంచండి. రావాల్సిన బిడ్డలు కూడా క్షణం తీసుకోవడానికి సకల అడ్డంకులు తీసుకెళ్ళి సమయం ద్వారా ఆశించి రావడానికి కూడా శత్రు కార్యాలన్నింటినీ ఇచ్చింది. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాను. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ప్రభువారు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయము యేసు ప్రభువారి యొక్క శిలువ శ్రమల గురించి మరి
ప్రవచించబడినటువంటి అధ్యాయం. యేసు ప్రభువారిని గురించి ప్రవచించబడినటువంటి అధ్యాయం. యేసు ప్రభువారు ఎంతగా మానవులమైన మన కొరకై మరి శ్రమ పడతాడో ఆ సంగతి ముందుగానే దేవుని వాక్యంలో ప్రవచించబడింది. అందుకే యేసును గుర్చిన సాక్ష్యము ప్రవచన సారమని దేవుని వాక్యంలో రాయబడింది. వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది జీసస్ క్రైస్ట్, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది స్క్రిప్చర్స్. యేసును గుర్చిన సాక్ష్యము ప్రవచన సారము. దేవుని వాక్యంలో ఇంకో మాట కూడా మనం చదువుకుంటాం. లూకా సువార్త, దేవుని వాక్యంలో లూకా సువార్తలో యేసు ప్రభువారు ఎమ్మై గ్రామానికి పోతున్నటువంటి శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు లూకా సువార్తలో మనం చదువుకుంటాం. లూకా సువార్త 24వ అధ్యాయం. అంతటా ఆయన 24వ అధ్యాయం 44వ వచనం ఎవరైనా చదవండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను మోషే ధర్మశాస్త్రంలో యేసు ప్రభువు వారి గురించి రాయబడింది, ప్రవక్తల గ్రంథంలో ఆయనను గురించి రాయబడింది, కీర్తనలలో కూడా ఆయన గురించి రాయబడింది. అవన్నీ నెరవేరినాయని యేసు ప్రభువు వారు సెలవిస్తూ వచ్చినాడు. అందుకే మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక క్షమించండి, మొదటి పత్రికలో ఈ మాట చదువుకుంటాం. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై 15వ అధ్యాయం, 1 కొరింథీ 15. కొరింథీయులకు చదవండి 3వ వచనం 15:3 చదవండి. నాకేబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనుల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము వృద్ధి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినాన లేపబడినాడు. కాబట్టి లేఖనం అంటే స్క్రిప్చర్స్. అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్ ఈ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్, ఈ డైడ్ ఫర్ అవర్ సిన్స్, ఈ బర్రీడ్, ఈ రోజ్ అగైన్ ఆన్ ద థర్డ్ డే. ఆయన లేఖనముల ప్రకారం ఈ లోకానికి మన కోసం వచ్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, సమాధిలో నుండి తిరిగి లేచినాడు. లేఖనముల ప్రకారం అంటే ముందుగా ప్రవచించబడింది అనేటటువంటి మాటను మనం గుర్తిరగాల్సినటువంటి వారం అంటున్నాం. యోహాను సువార్తలో ఇంకొక మాట కూడా 1వ అధ్యాయంలో చదువుకుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 45 వచనం నుండి 45 అన్న 1వ అధ్యాయం 45 వచనం. ఫిలిప్పు నతనేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. ఇక్కడ మరి ఫిలిప్ ఇంకా కొంచెం మంచిగా మాట్లాడినాడు. ఏమన్నాడంటే ధర్మశాస్త్రంలోను తర్వాత ప్రవక్తల గ్రంథంలోను ఎవని గురించి రాయబడిందో ఆ వ్యక్తిని కనుగొన్నామని అన్నాడు. కనుగొనడం అంట సులువేమి, ఎంత ఇంజనీరింగ్ మైండ్ ఉంటే లేకపోతే ఎంత పరిశోధనాత్మకమైనటువంటి మనస్సు ఉంటే ఒక వ్యక్తి ఈయన దేవుడు అని కనుగొనగలిగినారు. దేవుని వాక్యంలో దేవుని కనుగొనడం అనేది అది సులువే. యేసు ప్రభువారిని కనుగొనగలడము లేకపోతే దేవుని కనుక్కోవడం అనేది అంత సులువైన విషయం ఏమీ కాదు. ఇదే యోహాను సువార్తలో మరి యేసు ప్రభువారు తన శిష్యులను అడిగిండు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అన్నప్పుడు మరి కొంతమంది ఏమో ఈయన ఏలియా అని, కొంతమంది ఏమో యోహాన్ అని మాట్లాడుకుంటున్నారని శిష్యులు చెప్పిండు. అయితే పేతురుని అడిగిండు. పేతురు మరి శిష్యులను అడిగిండు,
మీరేమనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురు ఏమన్నాడంటే, జీవం గల దేవుని కుమారుడమైన క్రీస్తు అని మేము రూఢిగా నమ్ముచున్నామని అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు, రక్త మాంసములు ఈ సంగతులు నీకు బయలుపరచలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినాడు. అంటే ద పీపుల్ దోస్ హు ఆర్ రూలింగ్ బై ది ఫ్లెష్ అండ్ బ్లడ్, దే కెనాట్ అండర్స్టాండింగ్ హూ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే రక్త మాంసముల చేత ఏలుబడి చేయబడుతున్నారో వారు యేసు ప్రభువుని ఏం చేయలేకపోయినారు, కనుగొనలేకపోయినారు. అంటే దీన్ని ఏమంటారంటే శరీరానుసారులు, ప్రకృతి సంబంధులు, కేవలం నరమాత్రులు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఏమనింది? కేవలం నరమాత్రులు. ఆ మాట చదువుకుంటాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం దేవుని వాక్యంలో ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనం నుండి అన్నా 3వ వచనం నుండి అన్నా, లేకుంటే మొదటి నుండి 3 వరకు చదవండి అన్నా. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరూ తమకు మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకునేది. యెహోవా నరమాతృలు అనే కింద 2 వేసి ఏమందంటే శరీరానుసారులు. నరమాతృలు శరీరానుసారులు అంటే శరీరంను అనుసరించి నడుచుకునేటటువంటి వారు, ఆత్మను అనుసరించి నడుచుకునేటటువంటి వారు కాదు. కాబట్టి శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణం, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవం. కాబట్టి నరమాతృలు, ప్రకృతి సంబంధులు, తర్వాత మరి లోకస్తులు, తర్వాత కొన్ని పేర్లు ఉన్నాయి. నరమాతృలు, ప్రకృతి సంబంధులు, లోకస్తులు, తర్వాత దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వారుగా ఉండే వారి గురించి అక్కడక్కడ పశుప్రాయులు. ఎవరు? పశుప్రాయులు అంటే వాళ్ళలో ఏం లేదు, పశుప్రాయులు. పశువులకు ఆత్మ ఉండదు. కొంతమందికి ఆత్మ లేనప్పుడు వాళ్ళని దేంతో పోల్చవచ్చు? మనం పశువులతో పోల్చవచ్చు. నరమాతృలు, శరీరానుసారులు, రక్త మాంసములతో ఏలుబడి చేసేటటువంటి వారు, తర్వాత ప్రకృతి సంబంధులు, ఇవన్నీ పెట్టవచ్చు. వాళ్ళు యేసు ప్రభుని ఎరగలేకపోయినారు. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి కార్నల్ లైఫ్, అంటే శరీరానుసారమైనటువంటి మనసును బట్టి మరి వారు దేవుణ్ణి తెలుసుకోలేకపోయినారు. ఇప్పుడు కొంతమంది ఆయనను గుర్తుపట్టగలిగిండ్రు. ఫిలిప్ ఏమన్నాడు నతనేలుతో? ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను ఎవని గురించి ప్రవచించినారో ఆ వ్యక్తిని మేము కనుగొన్నామన్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట! అందరూ కనుగొనలేరు, అందరూ దేవుణ్ణి కనుగొనలేరు. అందరూ కొంతమంది మాత్రమే కనుగొనగలరు. అంటే వారు అంత సెన్సిటివ్గా ఉంటారు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఆయన గురించి రాయబడింది, ప్రవక్తల గ్రంథములలో ఆయన గురించి రాయబడింది, ఆయన పుట్టుక గురించి రాయబడింది, ఆయన మరణం గురించి రాయబడింది. కాబట్టి పుట్టుక గురించి యెషయా ఏం చెప్పినాడంటే, మరి యెషయా గ్రంథంలోనే ఆ మాట చదువుకుంటాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవన్నా. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, యేసు ప్రభువు వారి పుట్టుక గురించి ఇక్కడ రాయబడింది. ఇదే 7వ అధ్యాయంలో యేసు ప్రభువు వారి యొక్క పుట్టుక గురించి ఇంకొక మాట కూడా రాయబడింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట ఉంది, 14వ వచనం.
కాబట్టి తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అని అంటే భాషాంతరం దేవుడు మనకు తోడు అయి ఉన్నాడని. కన్యక గర్భవతి అయి కుమారుని కంటదని ముందుగానే చెప్పండి. యేసుని గురించిన సాక్ష్యం ప్రవచన సారం సుమి. ఆ మాట ప్రకటన గ్రంథంలో అనుకుంటా, ప్రకటన గ్రంథంలో ఎవరికైనా ఒకవేళ దొరికితే చదవండి. యేసుని గురించిన సాక్ష్యం ప్రవచన సారము. ఆ వచనం ఎవరికైనా దొరికితే ఒకవేళ సహాయం చేయండి. యోహాను ఆయనకు ముక్కబోతే నాకొద్దు, నేను కూడా నీలాంటి వాడినే అని తర్వాత యేసుని గురించిన సాక్ష్యము ప్రవచన సారము అనేటటువంటి మాట మాట్లాడతాడు. సరే, మళ్ళీ ఒకసారి చూద్దాం దొరికితే. కాబట్టి సరే, యేసు ప్రభువారిని గురించిన సాక్ష్యం ఏంటిదనంట? ప్రవచన సారము. ఆ ప్రవచన సారం 19:10. శశాంత్, థ్యాంక్స్ అన్న. ఎవరో చదవండి అన్న, చదవన్నా. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల యొద్ద సాగిలపడగా అతడు వద్దు సుమి యేసుని గురించిన సాక్ష్యం ఏంటిదంట? ప్రవచన సారం. వితౌట్ స్క్రిప్చర్ యేసుని గురించినటువంటి సాక్ష్యం ప్రవచన సారం. అంటే ముందుగానే ప్రవచించబడింది. ఏదో అప్పటికప్పుడు వచ్చి నేను దేవుని అని నన్ను నమ్మమని యేసు ప్రభువారు చెప్పలేదు. అసలు బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన ఆత్మరూపిగానే ఆ కాలంలో ఉన్న ప్రజలకు కూడా ప్రత్యక్షపరచుకుంటూ వచ్చినాడు యేసు ప్రభువారు. అందుకే మోసే ఏమన్నాడంటే, మోసే గురించి ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు ప్రజలతో పాటు శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు మోసే. అంటే అప్పట్లోనే క్రీస్తుని చూసినాడు ఆయన. ఆ పాత నిబంధన కాలంలో కూడా ఆత్మరూపిగా ఏం చేసుకుంటూ వచ్చినాడు? తను తాను బయలుపరుచుకుంటూ వచ్చినాడు. యేసుని గురించిన సాక్ష్యము ప్రవచన సారం. మనము ఇంకా చాలా విషయాలు ఆయన గురించి ప్రవచనాలు చెప్పబడినాయి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో నువ్వు నా కుమారుడువు, నేను నిన్ను కన్నాను అని రాయబడింది. తర్వాత మరి 22వ అధ్యాయం చదువుదాం. 22వ అధ్యాయం కీర్తన గ్రంథం 22వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుకుంటాం. కీర్తనలు 22 మొదటి వచనం. నా దేవా నన్నేలా విడనాడితివి. తర్వాత 17 వచనం. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. తర్వాత 18లో నా అంగి కొరకు సీట్లు, నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా అంగి కొరకు సీట్లు వేసినారు. తర్వాత ఇవన్నీ యేసు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనాలు ఇవన్నీ యేసు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనాలు. ఇంకొన్ని మాటలు కూడా మనము ఈ చిన్న ప్రవక్తల గ్రంథంలో కూడా చదువుకుంటాం. చిన్న ప్రవక్తల గ్రంథంలో ఇంకో మాట కూడా చదువుకుంటాం. చిన్న దేవుని వాక్యంలో ఇంకొక మాట కూడా చదువుకుంటాం. మీకా చదవన్నా. మీకా 5:2. బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలులో నేలపోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్షమవుచు నేను. ఈ మాట ఎంతో అవసరం. 5:2 మీరు చదవండి అన్న, బాగుంటుంది గట్టిగా. బెత్లెహేమ ఎఫ్రాతా
యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమవుచుండెను. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు ఆత్మరూపిగా. ఇంకో మాట జకర్యా గ్రంథంలో చదువుకుంటాం. జకర్యా 13 మొదటి వచనం చదవండి. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు ఊట ఒకటి తీయబడును. ఆయన పాపమును అపవిత్రతను పరిహరించుటకై ఊట లాంటివాడు. మొదటిగా మనం ఎందుకు ఆరాధించాలని అంటే, మొదటి పాయింట్, యేసుని గురించిన సాక్ష్యము ఇట్ ఈస్ నాట్ హ్యాపెండ్ యాక్సిడెంటల్లీ, ఇట్ ఈస్ స్క్రిప్చరల్. ఏదో అకస్మాత్తుగా సంభవించినటువంటి విషయము కాదు. ఇది ప్రవచన సారము, లేఖనానుసారము, ప్రవచన సారం. దేవుని బిడ్డలారా, ప్రభువా ఆనాది కాలంలో ఉన్నావు. ఇన్ ద డ్యూ టైమ్ యూ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. యుక్త కాలమున నువ్వు ఈ లోకానికి వచ్చినావు. ఫ్రమ్ బిగినింగ్ యు ఆర్, మొదటి నుండి నువ్వు ఉన్నావు. కానీ యుక్త కాలం అంటే టైం వచ్చినప్పుడు నువ్వేం చేసినావు? ఈ లోకానికి వచ్చినావు. దేనికోసం వచ్చినావు అని అంటే, ప్రభా మొదటిగా ఈ మాటను బట్టి ఆరాధన చేద్దాం. ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను దేవుణ్ణి కొలవండి అని ఎంతోమంది చెప్పుకొని వాళ్ళని మభ్యపరుస్తున్నారు. వాళ్ళ పుట్టుక తర్వాత వాళ్ళని గురించినటువంటి వెనక విషయాలు ఏమీ తెలియకపోయినా కానీ ఆరాధన చేస్తూ ఉంటారు. అది కరెక్టు కాదు. కానీ మన ప్రభువారు మరి ఆనాది కాలం మొదలుకొని, పురాతన కాలం మొదలుకొని, శాశ్వత కాలం నుండి ప్రత్యక్షమగుచు వచ్చినటువంటి వాడు. ప్రభువా ఇప్పటికి వచ్చి నువ్వేదో మాయమంత్రాలు చేసి మమ్మల్ని మభ్యపెట్టలేం. మొదటి నుండి ఉన్నటువంటి వాడు. అందుకని నేను నిన్ను ఏం చేస్తా ఉన్నా? ఆరాధన చేస్తున్నా. రెండవది, నేను నిన్ను ఎందుకు ఆరాధిస్తుంటున్నానంటే, దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. ఒకడు ఏ విధం చేత తన సహోదరుని విమోచించుట కష్టం, కానీ నీ విమోచన క్రయధనం అంటే ఒక వ్యక్తి రక్షించబడాలని అంటే, మరి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఏం రాయబడింది అంటే, దేవుని వాక్యంలో రాయబడింది. ఏం రాయబడిందంటే, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలదని సామాన్యంగా చెప్పవచ్చు. మానవులమైన మన పాపాలు, జన్మ పాపము, మరి కర్మ పాపము, వీటన్నీ తొలగిపోవాలని అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా తీసేసుకోలేము. పాపాన్ని తీసేసుకోలేము, పాపములను తీసేసుకోలేము. ఎన్ని ప్రయత్నాలు చేసినా. బైబిల్ ఒక రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చదవనా? మేకల యొక్క పదవ అధ్యాయం 3వ వచనం అన్న, లేకపోతే 2వ వచనం నుండి బాగుంటుంది అన్న. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మానవుల పాపములను తీసివేయుట
పూర్వకాలంలో మానవులు తమ పాపాలు తీసేసుకోవడానికి ఏం చేసేవారు? కొన్ని పద్ధతులు వారు, నేను ఆ బైబిల్లో కొంచెం ఆలోచన చేసిన ఏమేం పనులు చేసేవారు. ఎవరమైనా ఇప్పుడు తప్పిదం చేసినప్పుడు ఆ తప్పిదం తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్లో వారు కొన్ని ప్రాక్టీసెస్ అంటే అభ్యాసనాలు చేసినారు. కొన్ని విషయాలు పాటించినారు. ఏమేం పాటించినారు? తప్పు జరిగినప్పుడు అవి వాళ్ళ పాపాన్ని తీసేయగలిగినాయా? వాళ్ళ మనస్సాక్షిని సంపూర్తిగా శుద్ధీకరించినాయా? తర్వాత వాళ్ళ మనస్సాక్షికి జ్ఞాప్తి లేకుండా చేసినాయా ఆ పద్ధతులు అని బైబిల్లో నేను ఆలోచన చేసిన. ఒక ఆయన అంటాడు, మరి శారాతో ఒక మాట అంటాడు చూడండి. ఆదికాండంలో ఒక మాట చదువుకుంటాం. ఆదికాండం 20వ అధ్యాయం. ఆదికాండం 20వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశం ఎదుట ఉన్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురం ఉండమనెను. 16 చదవన్నా. మరియు అతడు శారాతో, ఇక్కడ ఒక చిన్న సందర్భం ఏంటిదనంటే, అబీమెలెకు అనేటటువంటి వ్యక్తి శారాన్ని తీసుకొని పోయాడు. తెలియక శారాన్ని తీసుకొని పోయాడు. దేవుడు ఆ వ్యక్తితో ఏమన్నాడంటే, ఆ వ్యక్తి ఒక ప్రవక్త, ఒక పురుషునికి భార్య, నువ్వు ఆమె విషయంలో సచ్చిన వాడవు సుమా అన్నాడు. 3వ వచనం చదవన్నా. నాలుగో వచనం కూడా. ఏడో వచనం బాగుంటుందండి. సరే, పొరపాటు జరిగింది అబీమెలెకు. ఇప్పుడు ఆ పాపాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టంటే, ఇక్కడ 16వ వచనంలో మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తంగా ఉంటకై ఇది నీ పక్షంగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతట్లో నీకు న్యాయం తీరిపోయినదని అన్న 1000 రూపాయలు ఇచ్చిండంట, దానికి ప్రాయశ్చిత్తం జరిగిందనంట. ఎట్లో తిట్టు తన మనస్సాక్షిని ఏం చేసుకుంటా ఉన్నాడు? డబ్బు ద్వారా మరి శుద్ధీకరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. నేను కొన్ని మాటలు సాధు సుందర్ సింగ్ అంటే ఆయన రాసిన పుస్తకంలో నుండి కొన్ని విషయాలు చెప్తా. ఒక వ్యక్తి ఒక మనిషిని చంపేసిండంట చేతితో, చాలామందిని చంపిండంట. ఆ వ్యక్తి పాపం జ్ఞాపకం వచ్చి హిమాలయ పర్వతాలకు పోయి ఆ చెయ్యి ఎండగట్టిండంట. ఎంతగా ఎండగట్టిండంటే అది కిందికి రావడంలే. ఎందుకు ఇట్లా ఎండగట్టినావు చేతిని అంటే, చేతితో ఎంతోమందిని చంపేసినాను, ఆ కారణాన్ని బట్టి మరి ఇట్లా ఎండగడితే నాకు ఆ పాపం పోతుందని ఈ పని చేసినానంటే, దేవుడిచ్చిన ఆ చేతిని ఎందుకు ఇట్లా పాడు చేసుకున్నావు? పాపం అనేది హృదయంలో నుండి వచ్చినటువంటి ఆలోచనను బట్టి జరుగును. కాబట్టి యేసు రక్తం పాపాన్ని కడుగుతుంది అని చెప్తే ఆ వ్యక్తి దాన్ని అంగీకరించలేదనండి. తర్వాత ఇంకొక ఆయన ముళ్ళ కంప మీద పనుకున్నాడంట. ఆ కంప కుచ్చుకొని రక్తం కారుతుంది. ఎందుకు ఇట్లాంటి పని చేస్తున్నావు ముళ్ళ కంప మీద పండుకున్నాడంటే, నా శరీరాన్ని హింసించుకుంటున్నాను, కారణం ఏంటంటే పాపాన్ని బట్టి హృదయంలో అశాంతి ఉంది అని అన్నాడంట. తర్వాత ఇంకొక ఆయన కాళ్ళు పైకి పెట్టి కింద కాళ్ళు పైన చెట్టు కట్టుకొని కిందికి ఆలబడి ఉన్నాడంట. నువ్వు ఎందుకు ఎట్ట చేస్తున్నావు అంటే, ఆయన ఏదో రీతిగా తమ మనస్సు ఏమవుతుంది, మనస్సాక్షి ఒకదాని మీద ఒకటి దోషారోపణ చేస్తున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక ఏదో ఒక పద్ధతి పాటించాలి పాపం పోగొట్టుకోవడానికి. చెయ్యి ఎండగట్టుకోవడం, తర్వాత లేకపోతే ముళ్ళకంప మీద పండుకోవడము,
తర్వాత ఒక ఆయన చాలా సంవత్సరాల నుండి మాట్లాడటం లేదనంట. ఎందుకయ్యా మాట్లాడటం లేదు అని అంటే ఆయనను మూగ బాబా అంటారంట. ఎందుకంటే మాట్లాడితే తప్పులు దొల్లుతాయని. ఈయనది ఒకటి, రకరకాల వేదన అనుభవించేవారు. వాళ్ళేంది, నేను కూడా యేసు ప్రభు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఘోరమైన అశాంతిని పొంది ఉన్నాను. అయితే పితరుల నుండి వచ్చిన కొద్దిపాటి లాభం ఏంటంటే యేసు ప్రభు వారు దేవుడు అని తెలిసింది కనుక ఎక్కడికి ఎంపల్లాడుకోకుండా ఈ దీంట్లోకి వచ్చేసిన. ఆ కారణాన్ని బట్టి నెమ్మది సమాధానం పొందిన. ఇక్కడ ఈ వ్యక్తి డబ్బు ద్వారా ఏం చేయాలనుకున్నాడు? తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఇక మనం లేవ్యాకాండానికి వచ్చినప్పుడు లేవ్యాకాండంలో సమాధాన బలులు అర్పించేవారు, పాప పరిహారార్థ బలులు అర్పించేవారు, ప్రాయశ్చిత్తార్థ బలులు అర్పించేవారు, రకరకాల బలులు అర్పించేటటువంటి వారు. తర్వాత ఇంకొక మాట రాయబడింది, హోమం చేసేటటువంటి వారు. ఏం చేసేవారు? హోమం చేసేటటువంటి వారు, నైవేద్యం ఇచ్చేటటువంటి వారు. తర్వాత వెండి బంగారాలను అర్పించి దాని ద్వారా ప్రాయశ్చిత్తం దొరుకుతుందని ఆలోచన చేసేటటువంటి వారు. మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఏలీ కుటుంబానికి నైవేద్యం ద్వారా కానీ, మరి ఏ విధం చేతనైనను బలి ద్వారా కానీ, ఏ విధం చేతనైనను ప్రాయశ్చిత్తం దొరకదని చెప్పిండు. దావీదు తప్పు చేసినప్పుడు ఒక మాట అన్నాడు, నువ్వు బలిని కోరిన ఎడల నేను బలి అర్పింపగలను, కానీ వాటి యందు నీకు ఇష్టము లేదు అని అన్నాడు. తర్వాత యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో యెషయా గ్రంథకర్త ఏమన్నాడంటే, విస్తారమైన మీ బలులు నాకేలా, అవి నాకు విసుగు పుట్టినాయని అన్నాడు. లేకపోతే వాళ్ళు కొన్ని సమాజ మందిరంగా కూడి ప్రార్థనలు చేసేవారు అని అంట. పాపులు సమాజంగా కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలని అన్నాడు. ఇది కూడా నాకు ఎక్కసమైంది. ఇక ఫైనల్గా మనకు వచ్చేది ఏంటి? మందిరానికన్నా పోదాం, ప్రార్థన చేసుకుందాం అని అంటే అది కూడా నాకు ఇష్టము లేదన్న. నా మాట చదువుకుంటాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఈ మాట చదువుకుంటాం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు? మీ నైవేద్యం వ్యర్థము, వీరు అమావాస్య ఉత్సవ నియామకాలాలు ఎన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత 11వ వచనంలో విస్తారమైన బలులు కూడా అర్పించేటటువంటి వాడు. తర్వాత అదే 11వ వచనంలో కోడెల రక్తము, గొర్రె పిల్లల రక్తాన్ని అర్పించేటటువంటి వారు. తర్వాత మరి ఎన్నో పద్ధతులు పాటించేవారు. ఒక కారణం ఏంటిదని అంటే తమ పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవాలి అని. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, మరి మనం చదువుకున్నట్టు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు 4వ వచనంలో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అధ్యాయం. అయితే వాళ్ళు అర్పిస్తూ వచ్చిండ్రు కదా, వాళ్ళ పాపాలు తొలగిపోయినాయా? పాత నిబంధనలో ఎన్నో బలులు అర్పించినారు, హోమం చేసినారు, తర్వాత నైవేద్యం అర్పించినారు, తర్వాత రకరకాల కార్యక్రమాలు. ఇస్సోపుతో తమ పాపాలు కడుక్కునేవారు. ఇస్సోపు అనేది ఒక మొక్క, ఆ మొక్క ఎట్ట పాపం తీసేస్తుందని వారు నమ్మేవాళ్ళు. తర్వాత శుద్ధ జలం చల్లుకునేటటువంటి వారు, మంచినీళ్ళతో కడుక్కునేటటువంటి వారు, మేకల రక్తాన్ని గొర్రెల రక్తాన్ని ప్రోక్షణ చేసుకునేవారు, ఆవు దూడ బూడిదను చల్లుకునేటటువంటి వారు, అమావాస్య తర్వాత నియమ కుడికెలు ఏర్పాటు చేసుకునేటటువంటి వారు, విస్తారమైన బలులు అర్పించేవారు. కానీ వాళ్ళ మనస్సాక్షిని ఏమన్నా సంపూర్తిగా శుద్ధీకరించినాయంటే అదే దేవుని వాక్యంలో రాయబడింది. 10వ అధ్యాయంలో ఈ మాట చదువుకుంటాం. మొదటి వచనం, ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా ఎన్నడును సంపూర్ణ సిద్ధి బలుల ద్వారా ఎన్నడూ వారు సంపూర్ణ సిద్ధి పొందలేకపోయినారు.
సంపూర్ణ సిద్ధి అంటే పూర్తిగా వారు మారలేకపోయినారు అంటూ కింద వచనంలో ఇంకో మాట రాయబడింది, మంచి మాట, 2వ వచనం అన్న. అలాగూ చేయగలిగిన వల్ల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వాళ్ళు వరుసలు పెట్టి బలులు అర్పించేటటువంటి వారు. ఎందుకంటే మనస్సాక్షి ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ గుర్తు చేస్తుంది ఆ పాపాన్ని. మళ్ళీ పోయేది ఒక పొట్టేలి, ఒక గొర్రె అర్పించేటటువంటి వారు. మనస్సాక్షి మాటి మాటికి జ్ఞాప్తి చేస్తూనే వచ్చింది కానీ బలుల వలన. అయితే సంపూర్ణ సిద్ధి వారు పొందలేక పోయినారు. అయితే సంపూర్ణ సిద్ధి ఎట్లా పొందినారంటే దేవుని వాక్యంలో మరి 9వ అధ్యాయం 14వ వచనంలో 9వ అధ్యాయం, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి ఇప్పుడు చెప్పండి, క్రీస్తు రక్తమే మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరించింది. అందుకే మళ్ళా ఏమని కాకండి 10వ అధ్యాయంలో ఈ మాట చదువుకుంటాం, 3వ వచనం నుండి. అయితే 13 అన్న, 10వ అధ్యాయం ఎబ్రిలకు రాసిన పత్రిక 13 13వ వచనం, 5 అన్న క్షమించండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము చేయుటకు నేను వచ్చి ఉన్నానని 8వ వచనం అన్న. బలులు అర్పణలు పదే వచనం అన్న. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం ఒకేసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం ఏమైనాం? పరిశుద్ధపరిచినాం. ఇప్పుడు మనం ఎట్లా పరిశుద్ధులమైనామో చెప్పండి అనంటే ఆయన శరీరం మన కొరకు అర్పించుట చేత ఆయన చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడినాం. ఎవరు ఈ లోకంలో మనల్ని పరిశుద్ధపరచలేదు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, మనందరికీ తెలిసినటువంటి వాక్యం. 25వ వచనం చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చబడ్డానికి మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడినాడు. పేతురు రాసిన పత్రికలో ఆయన తన శరీరమందు మన పాపములను ఏం చేసినాడు? మాను మీద మోసుకున్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకా మనకు అర్థమైంది కదా, ప్రభువా నిన్ను గుర్చిన సాక్ష్యం ప్రవచనానుసారమైనది. ధర్మశాస్త్రంలో నీ గురించి రాయబడింది, ప్రవక్తల గ్రంథంలో నీ గురించి రాయబడింది, కీర్తన గ్రంథంలో కూడా నీ గురించి రాయబడింది. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి సమాధిలోని తిరిగి లేచినాడు. కాబట్టి అనేక మంది కనుక్కున్నారు నిన్ను. ఫిలిప్పు నతనేలుతో ధర్మశాస్త్రంలోని ప్రవక్తల గ్రంథంలోని ఎవరి గురించి చెప్పినారో ఆ వ్యక్తిని మేము కనుక్కున్నాము అని. మేము నిన్ను కనుక్కోవడానికి కృప చూపించినాము. లేఖనములలో రాయబడిన నిన్ను కనుక్కోవడానికి మా యొక్క ప్రత్యక్షత గల మనసు ఇచ్చినావు. ఇప్పుడు కొంతమంది పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదాహరణకు ఒక వ్యక్తిని నిలబెట్టిండ్రు అనుకో, ఈ వ్యక్తి అటు కిందికి పైకి చూసి ఈ వ్యక్తి ఎవరు చెప్పగలరు. వాళ్ళకున్న ప్రత్యక్షత గల మనసు దేవుడు వాళ్ళకు బయలుపరుస్తాడు. ఒక
నేను చెప్పే విషయం అర్థమవుతుంది కదా. ఆయన ఎవరునో ఒకరిని కనబడినంటేనే భక్సింగ్ గారు ఏమన్నాడంట, చూసినంటేనే నా వెంబట అన్నాడంట. మామూలుగానే దగ్గరికి రానియాడు, ఆయన చూడంగానే నా వెంబట వచ్చేయమన్నాడంట. అంటే అర్థమైంది దేవుని ఆత్మ అతనితో మాట్లాడింది, ఈ వ్యక్తి ఫలానా అని. యేసు ప్రభు వారు ఎవరో గ్రహించడానికి దేవుడు మనకేం చేసినాడంటే ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినాడు. కొత్త నిబంధనలో ఆయనను గురించి ఏమన్నారనంటే, చివరికి బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? రాబోవాడవు నువ్వేనా, మేము వేరొకరి కొరకు ఎదురు చూడాలా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, గుడ్డివారు కన్నులు చూస్తుంటున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, దయాలు వెళ్ళిపోతున్నాయి అని చెప్తూ ఒక మాట అన్నాడు, నా విషయమే అభ్యంతరపడని వాడు ధన్యుడు అని అన్నాడు. ఆయనకు కూడా అనుమానం వచ్చింది. ఎవరికి? మరి బాప్తిసం ఇచ్చే యోహానుకు కూడా. కానీ కొంతమంది సింపుల్గా ఆయన ఏం చేసిండ్రు? వెంబడించిండ్రు. నా వెంబటి రా అన్నాడు యాకోబును, యోహానును. అప్పుడు వాళ్ళన్నీ ఇడిచిపెట్టి ఆయన వెంబడి వెళ్ళిపోయినారు. పేతురును రమ్మన్నాడు. తర్వాత ఫిలిప్ ఏమన్నాడు? మేము కనుక్కున్నామన్నాడు. ఈ నతనేలు కూడా ఏమన్నాడు? నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అన్నప్పుడు మరి వచ్చి చూడు అని అన్నాడు. వచ్చి చూడండి. నతనేలు గురించి యేసు ప్రభువు వారు మరి ఇతడు నిజంగా ఇజ్రాయేలీయుడు, తండ్రికి ఎందుకు కపటం లేదని అంటే ఆయన కూడా ఏమంటాడు? నతనేలు అది చూడండి, మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 44వ వచనం నుండి. నలభై ఎనిమిది వచ్చిన నలభై తొమ్మిది అన్న 49:30. చాలండి. నువ్వు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజు. కొంతమంది ఆయన దేవుని కుమారుడు అని నమ్మినారు, రాజు అని నమ్మినారు. పేతురు అయితే జీవంగల దేవుని కుమారుడైన క్రీస్తు అని మేము రూఢిగా నమ్ముచున్నామని అన్నారు. ఆయన చెప్పినంటనే ఈయన క్రీస్తు అని, రాబోవాడని వాళ్ళు ఎరుగుతూ వచ్చినారు. సమరయ స్త్రీ ఒక మాట అన్నది, మెస్సియా వచ్చినప్పుడు అన్నీ మాకు చెప్తాడంటే ఆయన అన్నాడు నేనేనమ్మా మెస్సియా అని అన్నప్పుడు ఆమె నమ్మింది. కొంతమంది అభ్యంతరపన్నారు. శాస్త్రులు అయితే ఇతనికి దయ్యం పట్టిందని అన్నారు. ఎవరికి? యేసు ప్రభువు వారికి దయ్యం పట్టిందని అన్నాడు. ఇతడు మరియ కుమారుడు కాదా, ఇతని సోదరులు సోదరిమణులందరూ మనకు తెలియదా అని అన్నారు. వాళ్ళ సొంత ప్రదేశానికి పోతే అక్కడ ప్రజలు ఏం చేయలేదు, నమ్మలేదు. వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఆయన ఏం కూడా చేయలేకపోయినా. కొంతమందికి ఆయన ఎవరో అర్థమైంది, ఆయన రక్షకుడు, క్రీస్తు, మెస్సియా, దేవుని కుమారుడు, రాజు అని అర్థమైంది అందరికి. కొంతమందికి పిలాతు భార్య అన్నది ఆమె నీతిమంతుని జోలి పోవద్దన్నది. రాత్రి కలలో అతని గురించి నేను బాధపడినాను అన్నది. కొంతమందికి అర్థం కాలేదు, కొంతమందికి అర్థమైంది. దేవునికి స్తోత్రం, మనందరికీ యేసుప్రభు అర్థమైంది. యేసుప్రభు వారు మనకు అర్థమైంది. ఆయనే రక్షకుడు, ఆయనే నా ప్రభు, ఆయనే నా దేవుడు అని అర్థమైంది. అయితే కఠిన హృదయులు ఆయనను ఏం చేయలేకపోయినారు, ఎరగలేకపోయినారు. ఇప్పుడు ప్రభువా నన్ను ఎరగడానికి సహాయపడుతున్నావు, నన్ను పరిశుద్ధినిగా చేసినావు, సిలువలో మీరు కార్చినటువంటి రక్తంతో నా పాపదోషం అంతటిని మీరేం చేసినావు, కొట్టివేసినావు. దేవుని వాక్యంలో ఇజ్రాయేలీల పాపములు తీసివేయటకు ఆయన ఊటగా ఉన్నాడు. పాపాన్ని తీసేయడానికి ఊటగా వచ్చినటువంటి దేవుడు. శాశ్వత కాలం నుండి, పురాతన కాలం నుండి శాశ్వత కాలం నువ్వు ప్రత్యక్షమవుతూనే వచ్చినావు. యేసుప్రభు వారే అన్నాడు యోహాను సువార్తలో, అబ్రహాము ఈ సంగతులు చూడవాలని ఆశపడినాడు, అది చూడలేకపోయినాడు. అంటే అబ్రహాము కంటే నువ్వు పెద్దోనివా, మోసే కంటే నువ్వు పెద్దోనివి అంటే నేను మొదటి నుండి ఉన్నాను అన్నాడు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో నేను మొదటివాడను కడపటివాడను అన్నాడు.
ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నా పాపములన్నీ సిల్వ రక్తంతో కొట్టేసినావు, నాకు దేవుడు, అందుకని నేను ఏం చేస్తున్నా, ఆరాధిస్తున్నానని చెప్పి మనం ఏం చేద్దాం, ప్రభువును ఆరాధిస్తాం. మనం లేచి ఒక పాట పాడుకుంటుంటాం. చివరి వచనం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి పోండి. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు మనం ప్రభువును ఆరాధిస్తాం. పాట సంఖ్య 116. అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమ. మాయే
దయచేసి కూర్చోనండి. సండే స్కూల్ టీచర్ ఆరాధన చేస్తాడు. ఆ తర్వాత సండే స్కూల్కు వెళ్ళండి పిల్లలు. ప్రదీప్